సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిల్మీ డిస్కో. సో చాలా రోజుల తర్వాత మేము పాడ్కాస్ట్ సెషన్ చేస్తున్నాం, అది కూడా తెలుగులో. అంటే చాలా కొత్తగా ఉంది అండ్ మీకు కూడా కొత్తగా అనిపించవచ్చు. మీకు ఇది ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పి. అండ్ ఇవాళ మా ప్యానెల్లో సేమ్ ఇద్దరు మెంబర్స్ ఉన్నారు. హాయ్ నేను హాయ్ కాజా. ఐఎమ్ అమూల్య. ట్విస్ట్ ఏంటంటే కాజా కూడా ఇవాళ తెలుగులో మాట్లాడుతున్నాడు. సో ఆ, దిస్ రికార్డింగ్ విల్ బీ అ లాంగ్ జర్నీ లాగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ఇవాళ మనం 2 మూవీస్ గురించి మాట్లాడుకుంటున్నాము. మోస్ట్లీ 2 మూవీస్కి ఈక్వల్, అంటే అటు ఏమంటారు, సపోర్టే ఎక్కువ రాలేదు, అలానే హేట్ కూడా ఎక్కువ రాలేదు ఈ 2 మూవీస్కి. సారీ, సపోర్టే అంతే వచ్చింది, హేట్ కూడా అంతే వచ్చింది. ఆ 2 మూవీస్ ఏంటంటే ఒకటి డూడ్, ఇంకోటి గర్ల్ ఫ్రెండ్. సో లెట్స్ స్టార్ట్ విత్ డూడ్ మూవీ. అమూల్య, నీకు డూడ్ మూవీ చూసిన తర్వాత ఫస్ట్ ఏమనిపించింది? నాకు డ్యూడ్ మూవీ చూసిన తర్వాత మ్మ్. హీరో చాలా మెచ్యూర్డ్ పర్సన్ అనిపించింది. ఒక ఓకే పాయింట్ ఓకే అంత మొత్తం లైక్ ఇట్లా ఒకటి వచ్చిందికి అందులో హీరోయిన్ అతన్ని మోసం చేస్తుంది అట్లా అట్లా అని సంథింగ్. కానీ అందులో ఆ పాయింట్ నాకేం కనిపించలేదు. ఫస్ట్ ఆమె ప్రపోజ్ చేస్తుంది అనుకుంటా, ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేస్తే లైక్ తను ఇంకెవరినో లవ్ చేస్తుంది. ఈ పూలపురుష దుర్యోధన అనే పదానికి ఫేస్ ఉంటే అది హీరోగాడు. చెప్తున్నా కదా, దూలపురుష దుర్యోధన అంటే హీరోగాడు. అది ప్రపోజ్ చేసినప్పుడేమో ఈడు ఎక్స్ట్రాలు పడ్డాడు, ఇది ఈడు పోయి ప్రపోజ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఎక్స్ట్రాలు పడుతుంది. అది తప్పేముంది? తప్పులేదు అసలు. తప్పు లేదు. అరే ఇప్పుడు అమ్మాయికి ట్రామా అని చెప్పాను, కానీ ఇప్పుడు ఒకరిని ఈడైనా బాయ్ ఫ్రెండ్ అని అనుకున్న అమ్మాయికి నేను ఏదో మజాక్గా చెప్పిన అక్కడ ట్రైన్లో నువ్వు హర్ట్ అవుతావు అని చెప్పి నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదంటే ఆబ్వియస్గా ఎవరినో ఒకరిని తోడు అనుకుంటుంది. ఆ తోడు మంచిగా వచ్చుంటే మేబీ వాళ్ళతో కమిట్ అవ్వాలనుకుంటుంది. కొంతమందికి అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కదు. ఆర్యా 2 సినిమా కాపీ అన్నారు, బట్ ఇట్స్ అ గుడ్ మూవీ. కానీ నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే, ఈ హీరోయిన్కి తెలియకుండా సినిమా మొత్తం కానిచ్చినా బాగుండేది, కానీ హీరోకి తెలిసిన తర్వాత పెంట అయిపోతుంది. ఏం తెలిసిన తర్వాత అదే హీరోయిన్కి ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ లవ్ చేశాడని తెలిసిన తర్వాత అసలు అసలు అక్కడి నుంచి నాకు ఎందుకో కొంచెం సినిమా లాగుతున్నాడు అన్నట్టే అనిపించింది నాకు. ఆమె ఒక గిల్ట్ ట్రిప్లు ఉంటది, లైక్ అరే అతను కూడా నన్ను లవ్ చేశాడు అని. అసలు అది చేయకుండా ఉండాల్సింది వాడు. ఐ మీన్ ఆ స్టోరీ రైటింగ్తో ఆ పోర్షన్ తీసేయాల్సింది. ఆ నాకు తర్వాత ఏదో లాగాడు అంతే వాడు, అంతే. నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే, ఫస్ట్ ఆమె అది ప్రదీప్ రంగనాథన్కి అది వాడు రియలైజ్ చేస్తాడు కదా, అరే సరే నేను లవ్ చేస్తున్నా ఆమెని అని. సో దాని తర్వాత ఆమె వెళ్ళి ఆమెని అడుగుతాడు, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అని. ఇది చాక్లెట్ ఇస్తాడు కదా. సో రైట్. ఆమె ఆల్రెడీ ఆమె ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ తోటి పండుకుంది. సో ఒకవేళ ఆమె చెప్తే అరే నేను నీకే లవ్ పడుతున్నానని, సో అప్పుడు ఆ పిల్లోడిది ఫ్యూచర్ ఏమవుతుండే? ఎవరిది? పారదు క్యారెక్టర్దా? కాదు, ఆమెకి అది పుట్టినాడు కదా, అది ప్రదీప్ది కాదు కదా. ఆ. సో ఒకవేళ కాదు. ప్రదీప్ని చేసుకుంటే అది చాలా మోసం కదా. అదే కాదేమో, వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత కదా వాళ్ళు చేసేది. అవును, మ్యారేజ్కి ముందు కాదు చేసేది. కాదు మ్యారేజ్ ముందు చేశారు. నేను అదంతా డీటెయిల్గా చూడలేదు, కానీ ఇఫ్ వాళ్ళకి 6 months గ్యాప్ వస్తుంది కదా. అదే అంటారు, వర్క్ వీసా కోసం 6 months గ్యాప్ వచ్చినప్పుడు అప్పుడు వస్తుందేమో కదా. కాదు పెళ్ళి ముందే ఆమె చేస్తుంది అది మొత్తం. సో అక్కడ నాకు కొంచెం ఇలా అనిపించింది, ఇప్పుడు వీళ్ళు ఒక సింప్ మూవీలో ఇలా డైవర్ట్ చేస్తున్నారు ఈ మూవీ మొత్తం అని. అంటే మొత్తం ప్రదీప్ షోల్డర్స్ మీదనే వేసేసారు. దాని తర్వాత వీళ్ళే చేసుకోవాలి, వీళ్ళే అన్ని బాధలు తీసుకోవాలి. వీళ్ళకి సెటిల్మెంట్ పర్మనెంట్ వాడు చేస్తాడు కదా, వీళ్ళకి దుబాయ్ ఇక్కడ సెటిల్ చేయడానికి. మిగులుతాడు వీడు, వాళ్ళ ఫాదర్ వచ్చి వీళ్ళని కదా నరుకుతాడు. సో అక్కడ నాకు అది ఇన్ఫాక్ట్ జరిగేది కూడా అదే, వాళ్ళ ఫాదర్ వీడినే వచ్చి కొడతాడు, కుక్కని కొట్టినాడు. సో
అదే నాకు అక్కడ కొంచెం ఈ మూవీ ఎక్కలే అక్కడ ఆ పోర్షన్లో సెకండ్ హాఫ్ తర్వాత మొత్తం. మేబీ డెబ్యూటెంట్ బ్రో, అంటే ఏదో ఒకటి చేశాడు, ట్రై చేశాడు. కానీ ఇది మూవీది చెప్పాలంటే ఇది మూవీ పర్పసే అది. కోపం వచ్చి అరే వీడు ఎందుకు ఇంత చేస్తున్నాడు అని అదే పర్పస్ మూవీది. సో ఆ పర్పస్లో మూవీ సక్సెస్ఫుల్ అయిపోయింది అంటే. సో అలా నేను అనుకున్నా నా విజన్లో. కానీ సినిమా మ్యూజిక్ బా అవును సినిమా కొట్టాడు. ఒక బీజిఎంని 10 బీజిఎంలకు వాడాడు రా. 10 బీజిఎం, ఒక పాటతో 10 బీజిఎంలు కొట్టాడు అభయంకర్. అవును. ఇంకా చెప్పాలంటే ఇది మూవీ సినిమాటికల్లీ కూడా చాలా బాగుంది చెప్పాలంటే. కెమెరా యాంగిల్స్ ఇలా తిప్పి చేయడం మొత్తం ఇలా 360 డిగ్రీ కూడా అది అంటే ఒక న్యూ ఏజ్ మోడర్న్ సినిమా లాగా అయితే కనిపించింది చెప్పాలంటే. దే ఆర్ ట్రైయింగ్ సంథింగ్. ఇది యాక్చువల్లీ అంట కీర్తి డైరెక్టర్ ఉన్నాడు కదా, రైటర్ డైరెక్టర్, రజనీకాంత్ ని ఇమాజిన్ చేసుకొని రాసుకున్న స్టోరీ అంటది. ఓకే ఓకే. అందుకని చూడు వీడు మ్యానరిజం వాళ్ళనే చేస్తాడు. ప్రదీప్ రంగనాథన్ రజనీ లాగానే మ్యానరిజం ఉంటుంది సినిమా మొత్తం. అవును. రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి ఓకే వీళ్ళని పెట్టుకొని రాసుకున్నాడంట స్టోరీ. ఇన్స్పిరేషన్ అయితే ఈ సీనియర్ యాక్టర్స్ నుంచి చాలా బాగా తీసుకున్నాడు చెప్పాలంటే. అవును. నాకు క్యారెక్టర్స్ అని చెప్పాలంటే నాకు హీరోయిన్ కన్నా హీరోయిన్ వల్ల ఫాదర్ శరత్ కుమార్ యాక్టింగ్ మస్తు నచ్చింది. అవును. అరే వైబ్ ఉందిరా ఆ క్యారెక్టర్లో. అవును. ఎక్కడ వీడికి ఒక సాడ్ ఎండింగ్ రావాలి అని నాకు అనిపించలేదు. అంత వైబ్ అనిపించింది క్యారెక్టర్ నాకు. చెప్పాలంటే అది ఎండింగ్ సాడ్ కాదు, కొంచెం గుడ్ హ్యాపీ ఎండింగ్ చేశారు. నేను ఏమన్నా వాడికి సాడ్ ఎండింగే కదా. అవును వాడికి సాడ్ ఎండింగ్. అదే నేను చెప్పేది. నేనేమనుకున్నా అంటే వాడు ఎవరినైనా ఈ ముగ్గురులో ఎవరినైనా చంపేస్తాడు వాడు అని నేను అనుకున్నా. అది ఇవ్వలే. చంపకపోవడమే మంచిది అనుకో టు సమ్ ఎక్స్టెంట్. వాడి క్యారెక్టర్ అయితే ఫుల్ వైబ్. ఆ పెళ్ళినప్పుడు పోస్టర్లో చూసావు నువ్వు, పొన్నియిన్ సెల్వన్వి ఇస్తాడు. అవును. అరే బాహుబలి పోస్టర్. బాహుబలి పోస్టర్ కూడా ఉందా? బాహుబలిది, పొన్నియిన్ సెల్వన్ది అన్ని భలే చేసాడు. అది నాకు రైటింగ్ పీక్ ఎక్కడ అనిపించిందంటే ఆ థర్డ్ క్యారెక్టర్ అది ఆమె బాయ్ ఫ్రెండ్ వచ్చి ఏం చెప్తాడు, అరే కర్ణాటక డాన్ అది నా ఫ్రెండ్ అని చెప్తాడు. అదే గెస్ట్లు అన్ని కర్ణాటక, తమిళనాడు, హర్యానా అన్ని మొత్తం ఇండియా మొత్తం కవర్ చేస్తాడు మినిస్టర్స్ లో. వాడు అక్కడ చాలా సో అది బాగా క్యారెక్టర్స్ బాగా రాశారు. ఏమంటారు, స్టోరీ బాగుంది. ఏదో తక్కువ అనిపించింది సినిమాలో అయితే నా పర్సనలీ. నాకైతే హానెస్ట్లీ చెప్తున్నా, నేను ఆ సినిమాను 3-4 సార్లు చూసుంటాను. నాకు అసలు ఒక్కసారి కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం కూర్చొని నేను ఒక్కసారి కూడా ఫస్ట్ హాఫ్ చూడలేదు. ఓన్లీ సెకండ్ హాఫే చూసాను నేను. ఓకే. నాకు ఫస్ట్ హాఫ్ స్లోగా తీసుకెళ్ళాడు స్టోరీని ఫస్ట్ హాఫ్లో. అవును. నాకేమనిపించిందంటే మూవీ కొంచెం లాగ్గా అయితే అనిపించింది. అంటే మూవీలో ఒక పాయింట్ వస్తుంది అక్కడ ఎండ్ చేసేసేయాలని, కానీ పాయింట్ ఎక్కడ అంటే అదే ఆమెని దుబాయ్కి వదులుతేటప్పుడు అరే నీకు అదే సేమ్ నాకు కూడా. సో అక్కడ ఆపేయాల్సింది మూవీ, కానీ అక్కడ లాగ్ అనిపించింది దాని తర్వాత మొత్తం. సేమ్ ఫీలింగ్ నాకు కూడా. నేను అందుకనే సెకండ్ హాఫ్ మొత్తం చూస్తా. ఫస్ట్ హాఫ్ నేను మొత్తం స్కిప్ కొడతా, సో దట్ సెకండ్ హాఫ్ నాకు ఈ పోర్షన్ ఇంకా నాకు లాగ్ అనిపించకుండా ఉండడానికి. ఫస్ట్ హాఫ్ నథింగ్, సినిమాలో ఏం లేదు అసలు. ఆ స్టోరీని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు, అదే అంతే ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. సెకండ్ హాఫ్ యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అయ్యేది అంటే. అవును. యా. సో అదే అమూల్య, ఎనీథింగ్ నీ దగ్గర ఉన్నాయా? కానీ దుబాయ్ వెళ్ళేటప్పుడు ఆమెకి అర్థమవుతుంది ప్రదీప్ రంగనాథన్ లైక్ వీళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తుడు సంథింగ్ లైక్ దట్ అన్నప్పుడు ఆమె లేదు నేను నీ లైఫ్ సెట్ చేసి పోతా అనే పాయింట్ నాకు మంచిగానే అనిపించింది.
ఆడ పెద్ద ల్యాగ్ ఏం అనిపించలేదు నాకు. అది అది ఎందుకు లాగ్ అంటే నీకు ఇప్పుడు స్టోరీ నీకు కోర్ స్టోరీ ఏంటి? మన ప్రదీప్ రంగనాథన్ మమిత కోసం ఎవడు చేయని ఒక త్యాగం చేశాడు. దట్ ఈస్ ద కోర్ పాయింట్ ఆఫ్ స్టోరీ. నువ్వు మళ్ళీ ఆగి ఇప్పుడు దానికి తెలుసు వాళ్ళ బాబు అక్కడ ఉంటే వాళ్ళని వేసేస్తారని తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఉండి చేయడం ఇట్స్ ప్యూర్లీ ఒపీనియన్ అంతే. లాగ్ అనిపించింది అక్కడ నుంచి. అవును. ఒక పాయింట్లో మళ్ళీ అందరిని తీసుకొచ్చి డేంజర్లో వేయడం లాగా. యా ఇప్పుడు పిల్లోడు లైఫ్ అండ్ డేంజర్ లేడం బట్ పిల్లోడు క్యారెక్టర్కి కూడా వీళ్ళు వైబ్ అయ్యనిక ట్రై చేశారు రా. చాలా ట్రై చేశారు. మల్లన్న స్వామి పేరు కదా, పేరు మల్లన్న స్వామి. సో నెక్స్ట్ ఈ డైరెక్టర్వి సినిమాలు ఏంటో మరి. అరే నాది ఒక అన్పాపులర్ ఒపీనియన్ ఉంది. కొంచెం కొంచెం డ్రాగన్ లాగానే ఉండే కదా ఇది. సార్ డ్రాగన్కి దీనికి అసలు సంబంధమే లేదు బాయ్. లేదు కదా, నాకు ఎందుకు అస్సలు అనిపించింది కొంచెం. డ్రాగన్ సినిమా ఏంటి? డ్రాగన్ అది అలగ్ స్టోరీ. అది దానిలో వీడు ఎక్కడ త్యాగాలు చేశాడు రా? వీడికి అందరు త్యాగాలు చేశారు. ఈ డ్యూడ్ సినిమా డ్రాగన్ రిడెంప్షన్ లాగా అనుకో. ఇంకా అవునవును, ఇలా అనుకో. వీడు త్యాగాలు చేశాడు కాబట్టి వీడు అందరికీ త్యాగాలు చేస్తున్నాడు అన్నట్టు. అవును, కానీ స్క్రీన్ ప్లే ఎవరు రాశారేమో బాయ్, నేను చెప్తున్నా కదా. అది ఎంత మన ఫోకస్ అసలు నేను అసలు బ్లింకే చేయలే అసలు ఈ మూవీ చూసేటప్పుడు. మోస్ట్లీ ఇతనే రాసుంటాడు, డైరెక్టర్ కీర్తీశ్వరన్. అవును. సో అదే కొంచెం స్టోరీ అయితే నేను ఇంకొకసారి నేను చూడలేను. ఈ మూవీ చాలా పెయిన్గా ఉంది. ఈ మూవీ అసలు గుర్తు చేస్తే కూడా చాలా పెయిన్ వస్తుంది నాకు గుండెలో. సో బట్ అది నిజంగా పెయిన్. ఎందుకంటే ఆడు పాపం ప్రేమిద్దామని వెళ్ళాడు. అవును, కానీ వాడికి దొరకలేదు. అరే వీడి దూల కూడా ఉందిరా చెప్పాలంటే. అవునవును. అరే నేను అదే కదా, వీడికున్నంత దూల ఇంకోళ్ళ ఎవరికి ఉండదు దూల. అంత దూల ఉంది వీడికి. అరే చెప్పాలంటే ఇప్పుడు ఉన్న మన జెన్జీలో ఇలాంటి రిలేషన్షిప్స్ అవును ఏమేమో వచ్చేసినాయి కదా, సిచ్యువేషన్షిప్ అది. మనం జెన్జీ కాదు బ్రో, మనం జెన్జీలో ఉన్నాం, మనం జెన్జీ కాదు. అవును. సో అదే ఇప్పుడు నడుస్తున్నది మొత్తం ఇలానే అని. నాకు అసలు చెప్పాలంటే ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా రాసుకున్నారు వీళ్ళు. నాకేమనిపించింది అంటే సెకండ్ హాఫ్లో కొంచెం ఎక్కువ స్క్రీన్ టైం ఇస్తే ఒక బాగుండేది ఫ్రెండ్ క్యారెక్టర్కి. అవును, ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంట్రెస్టింగ్ వాడ వల్లనే ఉండేది. సో అది బట్ శరత్ కుమార్ ఇస్ అసలు ఆయనదే వైబ్ అంతా సినిమా మొత్తం. ఒక మాట చెప్పాలంటే హీ క్యారీడ్ ద సినిమా ప్రదీప్. అవును. సో అదే. సో ఇది వన్ టైం వాచ్కి చాలా బాగా అయితే నచ్చింది నాకు. మేబీ ఈ సినిమాని ఫస్ట్ హాఫ్ స్కిప్ చేయొచ్చు, బట్ సెకండ్ హాఫ్ వితౌట్ ఎనీ స్కిప్ చూడొచ్చు అని నా ఒపీనియన్. ఇది వర్త్ ఫిలిం అని నేను చెప్పను, అరే చూడాలి యూ మస్ట్ వాచ్ ఫిలిం అన్నట్టు చెప్పను. బట్ చూడొచ్చు, టైం పాస్. అంటే ఇప్పుడు కథ మనం కొన్ని సినిమాలు ఉంటాయి, ఒక 2-3 months తర్వాత దాని స్టోరీ మర్చిపోతాం. అవునవును. అలాంటి టైంలో సినిమా ఫుల్గా చూస్తే మేబీ మనం కనెక్ట్ అవుతామేమో, కానీ బింజ్ వాచ్ రెగ్యులర్గా చూసే ఇదైతే లేదు. బట్ ఇట్స్ గుడ్. అవును. నెక్స్ట్ ప్రదీప్ది ఇంకో సినిమా వస్తుంది, LIK అని, లవ్ ఇన్సూరెన్స్ కోమలినే ఏదో. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, LIK. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అది. అందులో మస్తు చాలా ఉన్నాయి, అలాగున్నాయి. చూడాలి మరి, అది వస్తుంది జాన్లోనే ఎప్పుడో వస్తుంది. లెట్స్ వెయిట్ ఫర్ దట్ ఫిలిం. అండ్ ఈ కీర్తీశ్వరంది నెక్స్ట్ మేజర్ ప్రాజెక్ట్స్ అంటే ఏం లేవు. ఓకే. ఐ మీన్ కీర్తీశ్వరన్ డైరెక్టర్ ఆఫ్ డూడ్ ఫిలిం.
ఏం లేవు. సో చూడాలి వాట్ Hmm. హ్యాపెన్స్ నెక్స్ట్ అని. అవును. సో ఇక్కడికి ఎండ్ చేసేద్దాం డూడ్ మూవీ గురించి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ డూడ్. ద నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ ద గర్ల్ ఫ్రెండ్, అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్లో ఉంది. నిన్ననే రిలీజ్ అయింది. ఇఫ్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఐ రికమెండ్ టు వాచ్. నాకు ఇది కొంచెం ఒక ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు దానికి ఫుల్ లైక్ సపోర్ట్ వచ్చింది, మంచి మూవీ అది ఇది అని చెప్పి. యాక్చువల్లీ గైస్, చాలా 1 సెకండ్. backlash వచ్చింది. అమూల్య థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూసింది. రష్మిక మందన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆమె. అట్లానే చీ ఏంటి చీ తప్పే ఉంది. తప్పు లేదు లేదు లేదు, షీఈ్ అ గుడ్ యాక్టర్. అందుకనే చెప్పాను. చెప్పు అమూల్య, యూ కెన్ కంటిన్యూ. ఇది ఎందుకు బ్యాక్లాష్ వచ్చింది అంటే విక్రమ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, విక్రమ్ క్యారెక్టర్ దగ్గర నుంచి కూడా పాజిటివ్ సైడ్స్ తీసినారు అనమాట. లైక్ ట్రామా, చైల్డ్హుడ్, అరే అది చెప్పు. ఐ హ్యావ్ సంథింగ్ టు సే ఆన్ హిమ్. నువ్వు చెప్పు. చైల్డ్హుడ్ అని చెప్పి వాళ్ళ ఫాదర్ వాళ్ళ మమ్మీ మీద చూపించే వాయిలెన్స్ ని చూసి పెరిగినాడు అది ఇది అని చెప్పి అతని దగ్గర నుంచి పాజిటివ్ సైడ్స్ తీసినారు. అది నాకు అర్థం కాలేదు. అంటే ఏంది ఇప్పుడు అక్కడ రష్మిక క్యారెక్టర్ ఎట్లా అంటే చాలా రష్మిక చైల్డ్హుడ్ కూడా అంత పెద్ద అంతే అంది. చైల్డ్హుడ్ కాదు కదా. అవును. అరే నాకు రష్మిక చైల్డ్హుడ్ క్యారెక్టర్ చూసి వాళ్ళ డాడీ ఏం చెప్తాడు తెలుసా? వాళ్ళ అత్తతో వచ్చేస్తాను అంటే, ఎల్లు మీ అత్తతోనే వెళ్ళిపో, నేను అన్నం పెట్టాను అంటాడు. అరే నీ దిమాగ్ ఏమన్నా ఖరాబ్ అయిందా అనిపించింది నాకు. అవును. లేదు భాయ్, ఇప్పుడు విక్రమ్ గారి క్యారెక్టర్కి నేను ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం కనెక్ట్ అయినా. ఎక్కడి వరకు అంటే రష్మిక స్టేజ్ ప్లేస్ అనే ఫియర్ కాంకర్ చేసి ఆమె స్టేజ్ ప్లేస్ చాలా ఇస్తూ ఉంటది. షీ విల్ గెట్ రికగ్నిషన్. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆపేస్తాడు, నువ్వు ఇట్లాంటివి చేయొద్దు. ఎందుకు చేయొద్దు గురు? నువ్వు డే 1 నుంచి కాలేజ్లో ఫేమస్ కదా. నాకు అప్పుడు అర్థమైంది వీటి టాక్సిక్ క్యారెక్టర్, టాక్సిసిటీ బిల్డ్ అవుతుంది అని. వీని యాక్చువల్ టాక్సిక్ అని ఏడ బయటపడ్డదంటే, వీళ్ళు ఒక రూమ్ లోకి వెళ్ళిపోతారు. వీళ్ళు రష్మిక అండ్ విక్రమ్ వెళ్ళిపోయి, మనం పెళ్లి చేసుకుందామంటే నీకు 9 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నువ్వు నన్ను ఎట్లా చూసుకుంటావు అని అంటాడు. సైలెంట్ గా వాకౌట్ చేసేస్తాడు రా. వాకౌట్ చేసేసినాడు, మళ్ళా వచ్చి సీన్ చేస్తాడు రా అక్కడ. నాకు ఆ సీన్ చూసినప్పుడు ఏమనిపించిందంటే, అంతే మాట్లాడాలి, కన్వర్జేషన్ ఉండాలి రిలేషన్షిప్ గురించి అన్నప్పుడు అక్కడనే కూర్చొని మాట్లాడొచ్చు. అదే కదా. తర్వాత ఆడ డ్రామా చేసి లైక్ నువ్వు నన్ను టైం పాస్ కోసం యూజ్ చేసుకున్నావు పాయింట్. ఆడు నేను అసలు ఎందుకు ఈ విక్రమ్ క్యారెక్టర్ కి అంత హేటెడ్ వచ్చింది అని చెప్పి నేను చూసా. సినిమా చూసిన తర్వాత తప్పు లేదు బ్రో, ఆ క్యారెక్టర్ కి దానికి 10 times రావాలి హేటెడ్ అనుకున్నా నేను 100%. అసలు వచ్చిన హేటెడ్. చెప్పు. నాకేమనిపించిందంటే, అది లాస్ట్లో రిడమ్షన్ ఉంటుంది కదా, అది కొంచెం ఎక్కువ పెట్టాల్సిందే. అంటే మేము మంచిగా రివాల్ట్ చేసినని, అది ఒక 5 minutesలో వాళ్ళు క్లోజ్ చేసేసారు. అదే సరే ఆమె గిటార్ వేసి క్లైమాక్స్ అంటే మనం క్లైమాక్స్ తర్వాత కొంచెం మెల్ల మాట్లాడదాం. లెట్స్ పోదాం క్లైమాక్స్ దగ్గర కూడా. వీడు ఎట్లా అంటే భూమా క్యారెక్టర్ దగ్గర కూడా చాలా హింసిస్తారు. లైక్ వీడు నీకు కరెక్ట్ కాదు, వీడు నీకు కరెక్ట్ కాదని ప్రతి చోట తనకి హింస వస్తూనే ఉంటాయి. అరే ఇప్పుడు రష్మిక క్యారెక్టర్ కూడా అట్లానే అవుతుంది, 100% అవుతుంది. ఎందుకంటే అరే వాడు ఎన్వైరన్మెంట్లో పెరిగాడు అని అనే వాళ్ళకి ఒకటి చెప్తారా? ఇప్పుడు నువ్వు ఎన్వైరన్మెంట్లో పెరిగావు అనే మాట వస్తే, నువ్వు ఓన్లీ మీ ఇంట్లోనే ఉండవు కదా. నువ్వు బయట తిరుగుతావు, చాలా ఉంటాయి, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇంట్లో మా నాన్నని చూసి నేను అట్లా చేయడము అంటే దట్స్ నాట్. అవును. ఇంకా లేదు, ఆ పాయింట్స్ డిఫెండ్ చేసినారు విక్రమ్ క్యారెక్టర్ ని. అది అసలు బుల్షిట్ పాయింట్ అంట నన్ను అడిగితే.
అవును. ఇప్పుడు దాన్ని వెనకేసుకురావడానికి అరే హీ డిజర్వ్స్ హేట్రెడ్ బ్రో. ఎందుకంటే సినిమా ద మెయిన్ ప్లాట్ ఈస్ దట్ హీరోకి హేట్రెడ్ వస్తుంది. అవును. కొన్ని యాక్సెప్ట్ చేయాలి. అవును. ఇంకా ఇందులో భూమా క్యారెక్టర్‌కి కూడా క్వెషన్స్ వచ్చినాయి. లైక్ నీకు ఇష్టమే లేని పర్సన్, నీకంత క్లోజ్ గాని పర్సన్‌తో నేను అట్లెట్లా రిలేషన్‌షిప్‌లోకి వెళ్తావు అది ఇది అని చెప్పి భూమా క్యారెక్టర్‌కి. అవును. నాకు నాకు పాయింట్ నా పాయింట్ ఏందంటే చాలా మంది కొన్ని సిచ్యువేషన్స్‌కి డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతారు. అందులో భూమా కూడా లైక్ అతను రూమ్‌కి పిలిచి మూవీ చూసి లైక్ కిస్ చేసుకున్న తర్వాత తను ఎవరికీ చెప్పదు కదా! అవును. అవును. ఇంకెవరో వచ్చి క్వెషన్ చేస్తారు. నువ్వు కిస్ చేసుకున్నావంట అది ఇది అని చెప్పి. ఇప్పుడు అందరికీ తెలిసిపోయినాక అప్పుడు ఆమె ఏం చేస్తది? ఏదో అరే ఓకేరా అయ్యా వచ్చింది ఏదో అని చెప్పేసి ఆమె తన ఉంది. క్యారెక్టర్ కూడా అలాంటిదే చెప్పాలంటే. ఎలాంటిది? అంటే అణిగిపోయేతనం కూడా కాదు. అడ్జస్ట్ అయిపోయే క్యారెక్టర్ తనది. సినిమా ఫ్రమ్ బిగినింగ్ టు ప్రీ క్లైమాక్స్. అవును. అంటే లైక్ ఓకే విక్రమ్ మంచోడే అన్న దాంట్లో ఆమె ఉంది. అసలు హానెస్ట్‌లీ చెప్పాలంటే రష్మిక నెవర్ సెడ్ ఐ లవ్ యూ టూ. హా! ఇది కూడా ఒక నెవర్ సెడ్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు. అవును. వాడు మంచోడు అనే ఒక డైలమాలో తను ఆ ఫ్రెండ్‌షిప్‌ని షీ కన్వర్టెడ్. అంటే విల్లింగ్‌గా తను కూడా విల్లింగ్‌గా చేసుకోలేదు. ఈక్వల్‌గా అది లవ్‌లోకి కన్వర్ట్ అయింది. అవును. బట్ డే బై డే అది టాక్సిక్ రిలేషన్ అది అయితూ ఉన్నదని తెలిసాక షీ రియలైజ్డ్ దిస్ ఈజ్ నాట్ మై టైప్ అని. అవును. ఈవెన్ ఆమె బ్రేకప్ చెప్పడానికి కూడా ఆమెకి అంత అది భయం. రాదు. భయం మళ్ళీ ఏమన్నా చేస్తే లైక్ తన ఫ్రెండ్‌తో మాట్లాడితేనే తను కొడతాడు కదా! అవును. వాళ్ళ ఫ్రెండ్‌ని. అవును. అరే అసలు ఆడ క్యారెక్టర్ నాకు చాలా పాపం అనిపించిందిరా. అవును. ఎక్కడ పాపం అనిపించిందంటే వీడొచ్చి కొట్టాక రష్మిక వెళ్ళి ఐఎమ్ సారీ అని చెప్తే నీకు దండం పెడతాను వెళ్ళిపోవా అంటాడు చూడు. అవును. ఆడు పాపం అనిపించింది. అరే మంచి ఫ్రెండ్ పోయిండ్రా పాపమా అని. అవును. అక్కడ కూడా ప్రో టిప్ మధ్యలో దూరకండి దేనిలో అయినా, నాట్ ఓన్లీ ఇన్ లవ్. అవును. మధ్యలో దూరొద్దు. కాదు రిలేషన్‌షిప్ మంచిగా ఉంటే మధ్యలో థర్డ్ పర్సన్ బుగ్ అవుతాడు. మధ్యలో అంటే రిలేషన్‌షిప్ బ్రేక్ అవుతది. అవును. నేను అదే ఆ థర్డ్ పర్సన్ మధ్యలో వచ్చి అదంతా పెంట అయిన తర్వాత వాళ్ళు ఇద్దరు ఉంటారు చూడు, వాళ్ళిద్దరికి గొడవలు రావట్లేదంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ హ్యాపెనింగ్ అని నా ఒపీనియన్. అవును. ఇంకా ఎందుకంటే డౌటింగ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు. నువ్వు డౌట్ చేస్తలేవు అంటే నువ్వు ఆ పర్సన్ని కేర్ చేస్తలేవు అని అర్థం. అవును. అది నేను మీన్ చేసేది. అదే కదా! సో నేను ఒక పాయింట్ నాది పెట్టాలంటే ఈ మూవీ యాక్చువల్లీ సింబాలిజం ఏందంటే మూవీది ఒక కపుల్ యాక్చువల్లీ ఈక్వల్‌గా ఉండాలి చెప్పాలంటే. ఇప్పుడు మూవీలో వాడు చెప్తాడు కదా! నేనే నీ ప్రపంచం, నువ్వు నా దగ్గరే ఉండాలి, నువ్వు జాబ్ చేయకూడదు అది ఇది అని. సో పవర్ డైనామిక్స్ ఒక్కడే డామినేట్ చేసి చేసుకుంటున్నాడు. సో అప్పుడు ఏమవుతుందంటే టైం ఇలా పాస్ అయ్యేటప్పుడు వాల్యూ వెళ్ళిపోతుంది అవతల పార్ట్నర్‌ది. ఇప్పుడు ఎలా ఆమె అమ్మకి అసలు కేరే ఇయ్యడు వాళ్ళ ఫాదర్. ఎందుకంటే ఆమె హౌస్ వైఫ్, ఆమె ఏం సంపాదిస్తలేదు. అంటే పవర్ అంతా ఏం లేదు ఆమెకి, ఎకనామికల్లీ కూడా ఎడ్యుకేషన్లో కూడా ఏం లేదు. జస్ట్ ఆమె ఇంటి నడుపుతుంది. సో అట్లా ఇగ్నోర్ అయిపోతుంది అవతల పార్ట్నర్ పవర్ డైనామిక్స్ ఈక్వల్ లేకపోతే. సో ఈ మూవీ అది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పవర్ డైనామిక్స్ ఈక్వల్ ఉంటేనే ఒక రిలేషన్షిప్ మంచిగా నడుస్తుంది లాంగ్ టర్మ్కి. అండ్ ఈ సినిమాలో సందీప్ రెడ్డి వంగ ఒక రోల్ మిస్ చేశాడు. రోల్ వచ్చింది, లెక్చరర్ రోల్ ఉంది చూడు. అదే ఆ లెక్చరర్ రోల్ ఎవరైతే చేశారో అది డైరెక్టర్ అనమాట. ఆ మూవీ డైరెక్టరే లెక్చరర్ రోల్ చేశాడు. ఓకే. సో ఆ రోల్ని ఫస్ట్ సందీప్ వంగకి ఇద్దాం అనుకున్నాడు. హీ సెడ్ వంగా సెడ్ ఐఎమ్ నాట్ అ వెరీ నేను మహానటిలో ఎందుకు చేసిన అంటే జస్ట్ క్యామియో రోల్ నాది, జస్ట్ ఇట్లా కనిపించాను, నేను ఎక్కువసేపు ఉన్నాను కాబట్టి నేను మహానటిలో చేశా అని. దెన్ ఇట్ వెంట్ టు వెన్నెల.
ఓకే. వెన్నెల కిషోర్ తెలుసు కదా నీకు? తెలీదు ఎవరు? వెన్నెల కిషోర్ 'సాహో' సినిమా చూసావు కదా నువ్వు? ఆ! 'సాహో' సినిమాలో పోలీసులుంటారు చూడు. ఒకడు ప్రభాస్‌తో ఉంటాడు. ఇంకొకడు ఏమంటారు పోలీస్ మ్యాన్ లాగా ఉంటాడు చూడు. ఫస్ట్ పోలీస్ డ్రెస్ ఏసుకొని. స్టార్టింగ్‌లో 40 మంది దొంగతనం చేశారు అంటే లాస్ట్ గుడ్డోడు ఆల్ దట్ గుర్తొస్తుందా కొంచెం? అది గుర్తు రావట్లేదు అంతా. నువ్వు తర్వాత వెళ్ళి గూగుల్‌లో అనమాట. ఓకే. ఫేమస్ కామెడియన్. ఇప్పుడు కామెడియన్‌ని అట్లాంటి సీరియస్ రోల్‌లో పెడితే ఆ రోల్ వాల్యూ పోతది అని చెప్పి అవును. సో, ఇంకా వేరే ఏ దారి లేక ద డైరెక్టర్ హిమ్సెల్ఫ్ యాక్టెడ్ ఇన్ దట్ రోల్. అవును. ఎందుకంటే ఆమె ఆ! కాదు. ఆమె ఆల్రెడీ స్టాండ్ తీసుకుంది అక్కడ కాలేజ్‌లో. ఓకే. సో, ఆబ్వియస్‌గా అక్కడ వాళ్ళ డ్యాడీని కూడా అట్లనే కన్విన్స్ చేసి ఉంటది. నాది తప్పు కాదు అని. అరే! నేను అదే చెప్తున్నా. వాట్ కాన్వర్సేషన్ తను వాళ్ళ ఫాదర్‌తో చేసింది చూపించుంటే ఇంకా ప్యూర్‌గా ఉండేది సినిమా అని. అవును. నీకు అర్థమైతే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తనని స్టార్టింగ్‌లో ఎట్లా చూస్తాడు? జస్ట్ ఒక క్యాజువల్‌గా అతనితో వచ్చేస్తా అన్నందుకే అన్నం పెట్టకుండా పడుకుంటాడు. ఎవ్రీ టైమ్ వాళ్ళ ఫాదర్ తనని డౌట్ చేస్తూనే ఉంటాడు. అవును. బట్ హీ నెవర్ షోస్ అప్. చూపించుకోడు. హాస్టల్‌కి కూడా సర్ప్రైజ్ అని చెప్తాడు. బట్ ద యాక్చువల్ థింగ్ ఈజ్ డౌట్ చేస్తున్నాడు కాబట్టి వస్తాడు కాలేజ్‌కి. అవును. అదే క్లైమాక్స్ అయితే కొంచెం రష్‌గా అనిపించింది. వాళ్ళు తొందరగా ఆ! తీసేశారు. అదే కాదు. ఫ్రెండ్ ఇంకొక పాయింట్ ఈ మూవీ ఇప్పుడు అందరూ ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ అది ఇది అని అన్నారు. ఆ! అది అది ఆ పాయింట్ కాదు. అసలు అది ఫీమేల్ ఓరియెంటెడ్ కాదు. ఈవెన్ ఒక కపుల్ ఉంది అంటే ఈవెన్ ఒక మ్యాన్ కూడా సఫర్ అవుతాడు ఇట్లాంటి వాటితోని. ముంగట అమ్మాయి కొంచెం అట్లుంది బిహేవియర్ అంటే. బ్రో యాక్చువల్లీ నేను ఒక మాట చెప్పాలంటే దట్స్ యాక్చువల్లీ అంటే నేను ఏమంటారు నీకు అగేన్స్ట్‌గా మాట్లాడుతున్నట్టు కాదు. ఇట్స్ యాక్చువల్లీ ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్. ఎందుకంటే బ్రేకప్ అయిన తర్వాత వాడు చేసిన సీన్‌లు ఏ బాయ్ ఫ్రెండ్ చెయ్యడు. ఓకే. అంటే మేబీ. తెలివున్న ఎవడు మాత్రం అట్లా చెయ్యడు. అవునవును. ఈ రిలేషన్‌షిప్స్ హ్మ్. ఈ మూవీ కోర్ కాన్సెప్ట్ రిలేషన్‌షిప్స్ రా. అవును. అది ఫాదర్ డాటర్ ఆ! ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అవును. ఆల్ రిలేషన్‌షిప్స్ బేస్డ్ ఫిల్మ్. అవును. ఫీమేల్ ఓరియెంటెడ్ అని నేను అన్నాను. ఫీమేల్ ఓరియెంటెడ్‌వి సినిమాలు ఉన్నాయి చెప్పాలంటే. ఒకటి ఉంటది ఇంగ్లీష్ అని. రుద్రమదేవి. రుద్రమదేవి. ఇంకోటి పడమటి సంధ్యారాగం అని ఒక సినిమా ఉంటది. కాదు. ఈవెన్ దుర్గా క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మూవీలో. క్యారెక్టర్స్ పర్ఫెక్ట్‌గా రాసుకున్నాడు. నాకు సినిమా మొత్తం చూసిన తర్వాత ఏంటి రాహుల్ రవీంద్రనేనా ఇంత మంచి సినిమా తీశాడు అనుకున్నా నేను. కాదు ఇంకో ముందు కూడా బానే తీసినాడు కదా. చిలాసో తర్వాత 'మన్మధుడు 2' అని ఒక బ్రెయిన్ రాట్ సినిమా చేసిండు వాడు. అరే అరే ఆ సినిమా చూసి నిజంగా వీడే డైరెక్ట్ చేశాడా అని అనిపించింది నాకు ఒక పాయింట్‌కి. బట్ ఏం మనిషి అన్నాక మారుతాడు. ఇప్పుడు మారాడు, చేశాడు మంచిగా అంతే. అది దుర్గా క్యారెక్టర్‌ని చాలా మంచిగా రాసుకున్నాడు. అరే నేను ఫస్ట్ ఆమెని రాధిక అనుకున్నా. నేను సేమ్ అనుకున్నా. రాధిక అంటే డ్యూయల్ రిలేషన్‌షిప్ నడుపుతాడేమో వీడు అనుకున్నా నేను. బట్ చాలా బాగా రాశాడు. వీడు నేను చెప్పాలంటే వీడు టాక్సిక్. హి ఈజ్ నాట్ టోటల్లీ టాక్సిక్ బాయ్. అటెన్షన్ సీకింగ్ ఉంటది చూడు. ఆ కైండ్ ఆఫ్ టాక్సిక్ విక్రమ్ క్యారెక్టర్. నాకేమనిపిస్తుంది అంటే ఇన్సెక్యూరిటీ లైక్ నన్ను ఎట్లా వదిలేసిపోతుంది ఆమె. అది ఇన్సెక్యూరిటీ ఈగోయిస్టిక్ ఇది అసలైన పాయింట్. అరే కాదురా, నాకు కొంచెం ఓవర్ అనిపించిన పాయింట్ ఏదంటే వీడు రష్మిక వాళ్ళ ఫాదర్ దగ్గర ధమ్కీలు ఇస్తాడు రా వీడు పోయి.
అదే అది కొంచెం ఎక్కువ అనిపించింది ఫిలింలో చెప్పాలంటే. అంతా అవ్వదు. అదే. ఆ! ఇప్పుడు నువ్వు దొరికిపోయినావు అంటే గజ్జ వణుకుతావు నువ్వు. సార్ వద్దు సార్, వదిలేయండి సార్, ప్లీజ్ సార్, అది ఇది అని. ఏయ్ ఎవడురా నువ్వు, ఏం చేస్తావురా, ఇట్లా ఎవడు ఆ! అప్పుడు గొంతు కూడా లెగదు భాయ్, నువ్వు అవును. ఏయ్ అని అనడానికి కూడా నీ గొంతు లెగదు. అవును. నాకు అనిపిస్తుంది భాయ్, వాళ్ళ రూమ్‌లో ఏం చేసుకోలేదు. వీళ్ళ డ్యాడీని ఎక్స్ట్రా మాట్లాడింది అనిపించింది నాకు ఆ సీన్. నేను చూడలేదా సరిగ్గా. కాదు. అవ్వదు కదా వాళ్ళు. అరే! అలా కాదు. స్టేజ్ మీద ఆమె చెప్తది గదా! చేసుకున్నారు నిన్నోసారి అని. బట్ ఆ రోజైతే అవ్వదు భాయ్, వాళ్ళ డ్యాడీ వచ్చిన రోజు అవ్వదు. రైటింగ్ కొంచెం మా డ్యాడీ దగ్గరే కొంచెం వీక్. ఎందుకంటే ఒక్క పోలీస్ కాల్ చాలు ఇవన్నీ సార్ట్ ఔట్ చేయడానికి. ఆ! సరే ఎవనికిరా దమ్ముండేది. ఆ! అరే ఆడు ఎంత పెద్ద వాళ్ళ ఇఫ్ వీడి క్యారెక్టర్ అంత రిచ్ క్యారెక్టర్ కాదు. మన ఈ విక్రమ్ క్యారెక్టర్ కానీ అవును. ఒక రిచ్ క్యాండిడేట్ ఉన్న ప్లేస్‌లో వణుకుతాడురా. అవును. వాళ్ళ డ్యాడీ వచ్చినా కాదు. ఆ ఏజ్ వాళ్ళు ఎవరొచ్చినా వణుకుతాడు. అవును. ఆ! వీడేదో పెద్ద ఆల్ఫా మేల్ అనుకుంటున్నాడో ఏమనుకుంటున్నాడు. అవును. విక్రమ్ క్యారెక్టరే అది డామినేటింగ్ పర్సనాలిటీ. అది డామినేటింగ్. ధూళి అంటారమ్మా దాన్ని, డామినేటింగ్ అనరు దాన్ని. అవును. అయినా ఏమైనా అంటే లైక్ అట్లా ఇట్లా అంటాడు, నన్నెట్లా కొడతాడు అదే దాంట్లో. ఇంకోటి కూడా స్టార్టింగ్‌లో ఈళ్ళు ఓడిని కొడతారు. అసలు ఏం జరిగింది ఏం తెలుసుకోడు. పెద్ద పోటుగాడు లెక్క పోయి బయటకి కొడతాడు వాడిని. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసోడిని కొట్టిన అరే! తర్వాత రిలీజ్ అవ్వడం చాలా ఆ! కష్టం. అరే నేను వాడిని పోలీస్ అని కూడా అనుకోలేదురా. తర్వాత వాడు ఒక మంచి యాంగిల్‌లో చూపించాడు చూడు. ఆడు కార్ ఎక్కేటప్పుడు బ్యాక్ నుంచి షాట్ తీసి పోలీస్ అని. అరే భలే తీసాడు ఆ షాట్ అనుకోని నేను తర్వాత పోలీసోడిని కొడితే వీడు కొట్టి వదిలేసాడా అనిపించింది నాకు. అవును. నేను మినిమం కాలేజ్ పేరు కూడా చెప్తాడు కదా, నేను ఇదే కాలేజ్ చూసుకుందామని. మేబీ వాడికి పోలీస్ ఆడికేంది బొంగు, మనకే తెలియదు వాడు పోలీస్ అని వాళ్ళు చూపించే వరకు. అవును. ఇఫ్ ఎట్ ఆల్ నువ్వు ఒక పోలీసోడని తెలియక కొట్టినా అని నిన్ను అంత ఈజీగా వదలడు. అవును. అరే వాడు పొజిషన్ రా వాడిది, ఉపయోగించుకుంటాడు ఆబ్వియస్లీ. ఓ వారమైనా జైల్లో ఉంచుతాడు వాడిని. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఏమో Student ఎమ్మెల్యే చూపించాడు కనికరం. ఎమ్మెల్యే కొడుకు కూడా కాదు. సో అంత ఈజీగా వదలలేరు. విక్రమ్ వాళ్ళ డాడీ చనిపోతాడు కదా, ఉండడు అనుకుంటా. చనిపోతారు. ఉండరు. ఓకే. ఏం లేదు సినిమాలో కూడా చూపించారు. బొట్టు పెట్టుకోదు కదా ఆంటీ. బట్ ఆమెకు ఒక్క డైలాగ్ కూడా లేదు. ఎంత బాగా చేసిందంటే అంత బాగా చేసింది. అవును. ఈ యాక్టర్స్‌లో ఇదే నాకు, కొంతమంది యాక్టర్స్‌లో నాకు ఇదే క్వెషన్. యాక్టర్స్ ఉంటారు బాయ్ కొంతమంది. వాళ్ళకి డైలాగ్స్ లేకపోయినా వాళ్ళ యాక్టింగ్‌తో మొత్తము తిప్పేస్తారు. అవును. అప్పటి వరకు ఇప్పుడు రష్మిక గానీ, విక్రమ్ గానీ, అను ఎమాన్యుయల్ క్యారెక్టర్ గానీ వీళ్ళందరూ ఒక ఎఫర్ట్ పెట్టి యాక్టింగ్ చేస్తున్నారు. అవును. వీళ్ళ మదర్ క్యారెక్టర్ రాంగానే అరే తను అందరిని అంతే భాయ్, ఇంకా తనే గుర్తుంటుంది. సెకండ్ ఆ సినిమా మొత్తం, ఆ సీన్ నుంచి ఆ సినిమా మొత్తం తనే గుర్తుంటది మనకి. అంత బాగా చేసింది యాక్టింగ్ ఆమె. అవును. ఏమన్నా గానీ కానీ ఈవెన్ దీక్షిత్ శెట్టి కూడా దీక్షిత్ శెట్టి ఎవరు? నాకు దీక్షిత్ విక్రమ్ క్యారెక్టర్ హీరోరా వాడు. ఉండే దసరా మూవీలు ఉండే కదా, నాకు మస్తు ఇష్టం ఉండే. ఆ మూవీ చూసి వచ్చినాక నాకు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. ఎందుకంటే అంత మంచి యాక్టింగ్ చేసిండు కాబట్టి. అవును. అరే. అవును. నువ్వు ఇంకా ఆ హీరోకి ఇంకా నాకు ఆ హీరో అంటే ఇష్టం లేదు అంటావేమో అనుకున్నాను నేను ఇప్పుడు. లేదు యాక్టింగ్ అయితే చింపేసిండు నిజంగా. వాడు చింపేసిండు కాబట్టే మనం ఎంతసేపు మాట్లాడుకున్నాం వాని గురించి. అవును. లేకపోతే సిద్ధు జొన్నలగడ్డ ఎట్లా రోజు చేస్తాడు అట్లా రోజు చేసేవాళ్ళం వాడిని. అవును. సో ఇప్పుడు మనం యాక్చువల్ ఫిలిం మాట్లాడుకుంటున్నాం బాయ్. దట్ సినిమా ఈజ్ తెలుసు కదా.
నేను నేను ఈ సినిమాని ఎట్లా చూశానంటే, ఈ సినిమా నేను చెప్తా, ఈ సినిమా మేల్ పర్స్పెక్టివ్ నుంచి తీసిర్రు. దీనికి రైటర్ ఫీమేల్, దీనికి అవును. రైటర్ డైరెక్టర్ ఫీమేల్. నాకు ఈ కాంబినేషన్ అర్థమైపోయింది, ఇది వర్కౌట్ అయ్యే కాంబినేషన్ కాదు అని. అరే ఓ డైలాగ్ ఉంటుంది రా, క్రింజ్ డైలాగ్ రా, ఈస్ట్రోజన్ కి అంత ఉంటే టెస్టోస్టెరాన్ కి ఎంత ఉండాలి అని. అవును. ఈ 3 సార్లు చెప్తాడు ఆడు మూవీలా. మూవీ అసలు- స్టార్ట్ అయినప్పుడు మధ్యలో ఒకసారి చెప్తాడు, మళ్ళీ క్లైమాక్స్ లో కూడా చెప్తాడు ఆడు, ఇటు మారిండా అంటే లేలే మారాడాడు, మళ్ళీ అదే డైలాగ్ కొడతాడు. అవును. ఆ, ఏంది ఇప్పుడు నేను నేను హానెస్ట్ గా మాట్లాడతా బ్రో. ఆ, ఇప్పుడు మేల్లో కూడా ఈస్ట్రోజన్ ఉంటుంది, టెస్టోస్టెరాన్ ఉంటుంది, ఆ, అవును కదా. అవును. ఈస్ట్రోజన్ మేల్స్ లో తక్కువ ఉంటది, ఫీమేల్స్ లో ఎక్కువ ఉంటది, ఉమ్, అండ్ వైస్ వర్సా. ఉమ్, టెస్టోస్టెరాన్ మేల్ లో ఎక్కువ ఉంటది, ఫీమేల్ లో తక్కువ ఉంటది. ఉమ్. ఇప్పుడు ఆ డైలాగ్ పెట్టి నువ్వు ఏం కన్వే చేద్దామని రా, నీలో ఈస్ట్రోజన్ కి అంత ఉంటే టెస్టోస్టెరాన్ కి ఇంకెంత ఉండాలని చెప్తున్నావా అనిపించింది నాకు. అమ్మా క్రింజ్ సినిమారా. అసలు స్టార్టింగ్ ఏంది, నాకు స్టార్టింగ్ బ్రేకప్, ఓకే కూల్, బ్రేకప్ ఓకే సూపర్. నెక్స్ట్ ఆడ షెఫ్ అవుతాడంట, షెఫ్ అవుతారా, ఓకే సూపర్. ప్యారిస్ పోతాడు, వంటల మనిషి నేర్చుకుంటాడు, వంట అవుతుంది. తర్వాత చిక్ అంటాడు, పంచి. ఆ ఆ, బంచిక్ అంటే నేను ఇంకా మాటలు వాళ్ళేను భయ్య, అందుకని బంచిక్, లెట్స్ హ్యావ్ బంచిక్ అంటాడు. ఆ, హీరోయిన్ అంటది, బెలూన్ తెచ్చుకోలేదు కదా అంటే, హీరో అంటాడు రా అవసరం ఏముంది అంటాడు రా వాడు, పిల్లలు పుట్టరు అని. అవును. సెన్స్లెస్ బేస్లెస్. అసలు అది నాకు నవ్వు ఆగలే తెలుసా వాడు. అరే నువ్వు నీ పిల్లాన్ని రోజు చేస్తున్నావురా, దాని దీన పరిస్థితి అవును. అర్థం చేసుకోరా నువ్వు దాన్ని అంటే, అవును. దాన్ని వెళ్ళి అవసరం ఏముంది అంట. అవును. మళ్ళా ఉమ్, క్రింజ్ ప్రోమాక్స్ ఏడనిపించిందంటే, ఉమ్, మా నోడ్లో ఉన్నది ఈస్ట్రోజన్ కదా, అవును. ఆడేం చేస్తాడు పోయి, ఆ అంజలి నేను నీకు ఒక విషయం చెప్పాలి అంజలి అంటాడు. మొత్తం డీజే టిల్లునే అక్కడ అంతా, అవును. అంతా వాడు మొత్తం డీజే టిల్లు అయిపోతాడు వాడు, ఒక నిమిషానికి వాడు అయిపోయి, అంజలి నేను నీకు ఒక మాట చెప్పాలి అంజలి అంటాడు. ఉమ్, యా టెల్ మీ అంటది హీరోయిన్. రాగా నేను లవర్స్ అంజలి అంటాడు. వెల్ ఒక నిమిషం మాగు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావురా నాకు, అంత అయిపోయిందిరా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావురా అంటే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్తున్నా అంజలి. 100% బ్రెయిన్ యూజ్ చేసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ ఉమ్. అయినందుకు చెప్పినావు, ఎందుకంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక నేనేం చెయ్యలేను, నేనేం అనలేను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నాకు అని అంటారు. వీడు ఈ మాట చెప్పినాక, అరే అరే చెప్తారా, ఇప్పుడు నువ్వు ఒక నీచమైన నిజం చెప్పినవరా, నువ్వు నీ లైఫ్లో ఉన్న నీచమైన నిజం చెప్పినావు నువ్వు నీ లైఫ్లో. ఆ, నువ్వు ఎట్లుండాలి, చేతులు కట్టుకొని అయ్యా అమ్మ అన్నట్టు ఉండాలి. అవును. ఉండడు, ఎవరు నేను డీజే టిల్లు సినిమాలో హీరో నేను అంటాడు వాడు. అవును. అట్లానే ఉంటాడు రా, డీజే టిల్లు సినిమాలో హీరో నేను, ఈస్ట్రోజన్ కి అంత ఉంటే టెస్టోస్టెరాన్ కి ఎంత ఉండాలంటాడు. అవును. ఏందిరా ఏం చేసిర్రా బాబు. ఆ అది మంచి పని చేస్తుంది, డివోర్స్ పేపర్ పట్టుకొస్తుంది. ఉమ్, నీ నీ పర్స్పెక్టివ్లో నువ్వు కరెక్ట్ కదా, ఇప్పుడు నా ఆ. పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించు, అవును. నా పర్స్పెక్టివ్లో నువ్వు కరెక్ట్ కాదు అందుకని నేను నీకు డివోర్స్ ఇస్తున్నా అంటది. ఆ, వీడు దాన్ని కూడా నేను ఏదో ఆల్ఫా మేల్ అన్నట్టు ఫీల్ అయిపోతాడు. అవును. పెళ్ళం ఇచ్చింది లవ్ లెటర్ కాదు, డివోర్స్. ఉమ్, నువ్వు చూడు, కాదు కాదు చూడడు ఈ పెద్ద. మొత్తం మూవీలో ఆ, కాదు, మొత్తం మ్మ్. మూవీలో దిమాక్ ఉంది, సెన్సిబుల్ పర్సన్ అంటే రాశి ఖన్నా. అవును. అండ్ ఆ, గొడవ పెట్టుకొని 100%. కాదు, ఇంకా గొడవ పెట్టుకొని ఈమె వెళ్ళిపోతుంటది చూడు, ఉమ్, ఆ. ఇంట్లో నుంచి బయటికి, ఉమ్, అప్పుడు ఆ. వచ్చి నా అంజలి ఇలా కాదు, నా అంజలి ఇలా చెయ్యదు, నిన్ను ఇట్లా నువ్వు మారిపోతే నేను నిన్ను ప్రేమించడం మానేస్తా అది అంటాడు. అది- అది డీప్ షిట్ సినిమాలో షిట్స్ ని, డీప్ షిట్స్ ని, అంటే ఉమ్. చండాలన్నీ, దరిద్రమైన చండాలన్నీ మనం సపరేట్ చేయొచ్చు తెలుసా, అవును. అంత దరిద్రంగా ఉంది సినిమా. అవును. ఇంకా అరే, చెప్పాలంటే ఫ్రెండ్ ఇంకా అది చెప్పాలంటే నేను ఏమనుకున్నా అంటే వీళ్ళు కొంచెం ఇది పాలిగామీ మ్యాటర్లు కొంచెం వీళ్ళు సీరియస్గా ఏమో తీస్తారు, అది ట్రైలర్లో. ప్లీజ్ బ్రో ప్లీజ్, నువ్వు అంత సైంటిఫిక్ బోకు. వీళ్ళ గురించి మాట్లాడుకోవడానికి అంత సైంటిఫిక్ పదాలు అవసరం లేదు, అంత దరిద్రం చేశారు వీళ్ళు. అవునవును.
అరే నేను ట్రైలర్ చూసి అదే అనుకున్నా భాయ్, వీడు అరే ఏమో చాలా సీరియస్గా ఏమో తీస్తున్నాడు వాడు. నువ్వు తెలుసు కదా రివ్యూ ఇచ్చాక, బాయ్ రివ్యూ ఇచ్చిండంటే నేను ఏదో ఉంటది సినిమాలో అనుకుని ఐ వెయిటెడ్ ఆల్ దీస్ డేస్ నెట్ఫ్లిక్స్ లో ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దామా అని. నేను కూడా చూసిన తర్వాత అరే ఎందుకు చూసినారా ఈ సినిమా, నేను నా ఇంటర్నెట్ బిల్ ఎందుకు ఆరా నేను కట్టేది, నేను నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఎందుకు ఆరా తీసుకున్నది, నెలకి 199 కట్టి అనిపించింది నాకు. అవును. అంత దారుణం గలీజ్. ఇంకా మూవీలో రాశి కన్నా లాస్ట్ వరకు కూడా డివోర్స్ కావాలంటది. దాన్ని ఇంకా హీరోని డిఫెండ్ చేసుకుంటా శ్రీనిధి, ఇంకా ముసలాం వచ్చి నీకెవరి ఆనెస్టీ వచ్చి నిజం చెప్పింది, నీకు ఎట్లా తెలిసింది ఆమె ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి, అది దాన్ని సోది చెప్పి దాన్ని మ్యానిపులేట్ చేస్తారు లాస్ట్. అది లాస్ట్. నేను ఒకటి చెప్పనా, అసలు రాశి కన్నా లైన్లోనే ఉంది, స్ట్రైట్ లైన్లోనే ఉంది. వీళ్ళందరూ ఏం చేశారంటే, ఏయ్ ఆ సినిమా హిట్ అయిపోతుంది, నువ్వు అట్లా స్ట్రైట్ లైన్లు ఉంటే నువ్వు కూడా మా లైన్లోకి వచ్చేసాయి అని చెప్పి పిలిచినట్టు అనిపించింది తెలుసా నాకు. నువ్వు అట్లా ముగ్గురు కలిసి లాస్ట్ ఫ్రేమ్ ఉంటది కదా క్లైమాక్స్ ది, బేబీని పట్టుకొని ముగ్గురు, ఏంది ఇది ఇంకా సరే వాళ్ళ ఫాస్ట్. ఇంకో అబ్సల్యూట్ క్రింజ్ సీన్ ఒకటి ఉంటది. శ్రీనిధి సిద్ధు ఇద్దరు రూమ్ లో ఉంటారు. దేవర్ అబౌట్ టు కిస్. అప్పుడే మన సిగ్మా బాయ్ సిద్ధు జొన్నల్ గడ్డ చూస్తాడు, ఇది నీళ్ళే అంజలి, నువ్వు అట్లా తొంగి చూడాల్సిన అవసరం లేదంటాడు. అవును. అరే నాకు అది సినిమాలో డైలాగే చెప్పాలనిపించిందిరా. చేసేవన్నీ అదే ఓ డైలాగ్ ఉంటుంది చూడు, దూరేవన్నీ గబ్బు గుడిసె చేసేవన్నీ ఉంటుంది. నాకు టైంకి డైలాగ్ ఇది కావు. అరే దూరేవన్నీ గబ్బు గుడిసెలు చేసేవన్నీ మంచి పూజలు అనేది ఉంటుంది చూడు, నాకు అదే అనిపించింది తెలుసా. అరే అసలు ఆడికి సినిమా అంటే, నేను సిద్ధు జొన్నల్ గడ్డని అంటం లేదు, క్యారెక్టర్ అంటున్నా, ఆడికి ముందు నుంచి లైఫ్లో క్లారిటీ లేదురా. అవును. క్యారెక్టర్కి రాగా అంటాడు, ప్యారిస్ అంటాడు, అంజలి అంటాడు, అవును, ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ అంటాడు, మళ్ళీ ఇవన్నీ కాదు అని చెప్పి అంజలినే నా వైఫ్ అంటాడు. వాని మానసిక పరిస్థితి బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. వానికి వన్ పాయింట్స్ అంతా ఏంటంటే, వానికి ఒక ఫ్యామిలీ కావాలి, మంచిగా ఉండాలి అంటే మళ్ళీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొద్దు కదా. అవును. నాకు అనిపిస్తుంది వానికి ఫ్యామిలీ కావాలా పంచాయతీలు కావాలా, నాకు ఇంకా అర్థం కాలేదు. టిల్లు స్క్వేర్ లో చెప్తాడు చూడు, నేను కారణ జన్ముని రాధిక, నా ఈ జన్మకి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న లేకి లంగా లత్కోర్ పండ్లన్నీ తెచ్చి నా నెత్తి మీద పెట్టుకోవాలంటాడు చూడు. ఐ గెస్ ఇదే ఫాలో అయినట్టున్నాడు, ఇది ఐ మీన్ ఈ డైలాగ్ ని ఫాలో అయినట్టు అనిపించింది నాకు సినిమాలో. దీంట్లో ఈ ముగ్గురులో ఎర్రిపప్పు ఎవరంటే ఆ ఫ్రెండ్ గార్డ్ క్యారెక్టర్. అరే ప్లీజ్ ఆ ఎర్రిపప్ప అనకరా. ఆడి సినిమాలో ఎందుకున్నాడు అంటే స్క్రీన్ టైం పెంచడానికి. అవును. 100%. ఇప్పుడు ఒక గంటన్నర అట్లా అయిపోయింది అనుకో, గంటన్నరలో సినిమా తీస్తే హిట్ అయిపోతే మనకి ఏమన్నా ప్రాబ్లం అయితే తొందరగా అయిపోతే హిట్ అవుతుందేమో అని చెప్పి అని మళ్ళీ యాడ్ చేశారు. అబ్సల్యూట్ ర్యాంట్ సినిమా అసలు అది. అవును. అరే కాదురా, ఇప్పుడు వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ వీని కోసం రావడం ఏందిరా. అయినా పాస్ట్ లో కూడా శ్రీనిధి క్యారెక్టర్ ఏమంటారంటే, నాకు రిలేషన్షిప్స్ ఇవన్నిటి మీద నాకు లేదు, రోజులు ఉందాము అని, మళ్ళీ వచ్చి నేను మూవ్ ఆన్ కాలేదు అని అంటది. నాకు అది కూడా కాదురా, వీళ్ళు ఇది ఏదో నిజమేదో తెలిసిన తర్వాత వీళ్ళు తాగడానికి పోతారు సెకండ్ టైం. అంజలి అంటే నాకు ఇష్టమే, శ్రీనిధి అంటే కూడా నాకు ఇష్టమే అన్నట్టు అంటాడు రా. అవును, ఆడ క్లియర్ కట్ గా అంటాడు కదా. అరే అదేం క్లారిటీ రా, నా బుద్ధ క్లారిటీ నీకు అర్థం కాదు. ఇప్పుడు చూడు, నువ్వు మునిగిపోతున్నావు బ్రో, నువ్వు మునిగిపోతున్నావు, ఎదర్ బోట్ ఏ ఎక్కు బోట్ బి ఎక్కు,
అవును. ఓకే. అవును. లేదు నేను 2 బోట్లు ఎక్కాను. నేను అజయ్ దేవగన్ లాగా 2 కాళ్ళు 2 బోట్‌లో పెడతా అన్నాడనుకో, హ్మ్. 2 దిక్కుల్లో ఎట్లా ఎళ్ళిపోతావు నువ్వు. అవును. అది నేను చెప్పేది. అవును. అసలు ఆడు క్లారిటీ అన్న క్రాక్ నా కొడుకంట వాడు. ఆ! చెప్పొచ్చు. మూవీ ట్యాగ్‌లైను క్లారిటీ ఉన్న క్రాక్ నా కొడుకు కథ. అవును. ఆళ్ళు క్రాక్ నా కొడుకు అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ సినిమా మనం చూడకూడదు అని. అవును. కానీ మనం మంచోళ్ళం బ్రో. ఏం చేస్తాం? అవును. మనం మంచోళ్ళం. చూడక తప్పదు. అవును. ఈళ్ళేమో ఏది పడితే అది తీస్తారు. ఈస్ట్రోజన్‌కి అంతుంటే టెస్టోస్టెరాన్‌కి ఎంతుండాలి అని. అవును. అరే క్రింజ్. నేను అనుకున్నా కాదు, కనీసం క్లైమాక్స్ వరకన్నా ఈడు కొంచెం బుద్ధొచ్చి మారుతాడు అని. ఆడు మళ్ళీ అదే డైలాగ్ చెప్తాడు. అవును. ఆడు పిల్లలు పుట్టిన తర్వాత వీడేదో సాధించాడు అన్నట్టు బయటికెళ్తాడు. నేనేదో ఒక ఏమంటారు ఒక ఇప్పుడు ఒక మనిషి ఇద్దరు మనుషులు ఉన్నారనుకో, నొప్పించలేని ఒక నిజము ఒక మనిషి లోపల పెట్టుకొని ఇంకో మనిషి ముందు ఎట్లా బిహేవ్ చేస్తాడు? అవును. అట్లా బిహేవ్ చేస్తాడు. వైవ హర్ష ముందు. అవునవును. ఏ అమ్మా! ఏం డైలాగులు, ఏం సినిమా అబ్బా! ఇప్పుడు మళ్ళా తెలుసు కదా గురించి నేను ఆలోచించేసరికి ఛీ! ఎందుకు చూసినారా బాబు చెత్త సినిమా అని మళ్ళా నాకు ట్రామా. ఇట్లాంటి సినిమాలు రాకూడదు. వస్తే టైం వేస్ట్. అవును. యాక్చువల్లీ నేను ఆ మూవీ చూడలేను. ఆ! మూవీ అది కూడా ఎందుకు చూసింది గైస్? ఎందుకంటే మేము చెప్పినాం కాబట్టి. నాకు చూసి ఏందిది, ఎందుకిది? మేమెంత గొప్పోళ్ళమంటే కాదు. మేమెంత గొప్పోళ్ళమంటే మేము చూసి నీకు చెప్పినాం నువ్వు కూడా సినిమా చూడు అని. అవును. అబ్బా! ఇట్లుంటది మనతోని. యాక్చువల్‌గా నేను ఆల్రెడీ స్పాయిలర్స్ చూడలేను గానీ, అందులో మూవీలో డైలాగ్స్ చూసిన రీల్స్‌లా. హ్మ్. ఇంకుందా, పోయిందా, అసలు ఏంది, ఏం మూవీ ఇది? ఇంకా మూవీ మేము అనుకున్నాము, తెలుసు కదా, థియేటర్‌లో చూద్దామని ప్లాన్ చేసినాం మేమప్పుడు. ఆహా! మీరు జురాసిక్ పార్క్‌కి వెళ్దామని ప్లాన్ వేసి ఉంటారైతే. ఎటో తిరిగి గర్ల్ ఫ్రెండ్‌కి పోయినాం మేము. ఓకే. మంచి పని చేశారు. అంతే. ఇంకా ఇప్పుడు తెలుసు కదా గురించి మనం మాట్లాడుకున్న తర్వాత ఇంకొక మాట మాట్లాడినా మనం డిస్టర్బ్ అయిపోతాం. సో విల్ ఎండ్ దిస్. యెస్, ఇక్కడి వరకు ఈ వీడియో మీరు కనుక చూసినట్టయితే థ్యాంక్ యూ. అంతే అదే చేత్తో మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఈ సినిమాలు ఎట్లా అనిపించాయి కింద కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్. దిస్ ఇస్ అక్షయ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మీరు కూడా చెప్పేసి బాయ్ చెప్పండి, సరేనా? బాయ్. దిస్ ఈస్ ఖాజా సైనింగ్ ఆఫ్.